ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని ఎంఎస్ ఎక్సెల్‌లో ఏదైనా సరే 2 లిస్ట్స్ ఆఫ్ డేటా ఉంది. ఈ 2 లిస్టులని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఈ 2 లిస్టుల్లోని సేమ్ ఉన్న డేటా హైలైట్ అవ్వాలి. లేదా సేమ్ లేని డేటా డిఫరెంట్‌గా ఉన్న డేటా అనేది హైలైట్ అవ్వాలి. అది ఏ విధంగా చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. నేనిక్కడ 2 లిస్ట్స్‌ని తీసుకున్నాను. లిస్ట్ 1లోని సూర్య, రాజు, కిరణ్, రవి, గిరి, లత, వరుణ్, కాశీ, విక్రమ్, సత్య అనే నేమ్స్ ఉన్నాయి. అలాగే లిస్ట్ 2లోని సమ్ నేమ్స్ అనేది తీసుకున్నాను. ఈ 2 లిస్టులని కంపేర్ చేయాలి అనుకుంటున్నాను. నార్మల్‌గా మనం ఈ 2 లిస్టులని కంపేర్ చేయాలి అనుకుంటే ఏ విధంగా చేస్తామనేది చూద్దాము. నేను దీనికోసం ఇక్కడ కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్‌లో మనకి ఏంటంటే ఫస్ట్ రేంజ్. నేను లిస్ట్ 1 డేటాని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకొని లిస్ట్ 2లోని ఏదో ఒక సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాదండి. దీన్ని డౌన్ కింద సెల్‌లో చేస్తున్నాను. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. ఏం తీసుకున్నాను ఫస్ట్ రేంజు? లిస్ట్ 1లో ఉన్న డేటా రేంజ్ తీసుకున్నాను. తర్వాత కామా పెట్టి లిస్ట్ 2లోని ఫస్ట్ నేమ్ అనేది తీసుకుంటున్నాను. అది ఎంతండి మనకి D2 అండి. సో, D2. D2 అని బ్రాకెట్ క్లోజ్ చేసి మీరు ఎంటర్ చేశారనుకోండి. 1 అనైతే ప్రింట్ అయింది. సేమ్ ఈ 1 రిజల్ట్‌నే డ్రాగ్ చేయండి. మనకి ఎక్కడ 1 వస్తుంది? ఈ నేమ్ అనేది ఈ లిస్ట్ 2లో ఉన్న నేమ్ లిస్ట్ 1లో ఉంటే 1 వస్తుంది. లేని నేమ్ మళ్ళా కూడా 0 వస్తుంది చూడండి. కిరణ్ ఇక్కడ ఉంది కాబట్టి 1. లేకపోతే 0. గిరి ఉంది కాబట్టి 1. ఇక్కడ సేమ్ అదే రోలో కాదండి. ఆ లిస్ట్‌లో ఎక్కడ ఉన్నా సరే 1 వస్తుంది. లేకపోతే గనక మనకి 0 అనేదైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ విక్రమ్ అని ఇస్తున్నాను. గిరి ప్లేస్‌లో విక్రమ్ ఇస్తున్నాను. చూడండి. విక్రమ్ ఉంది కాబట్టి 1 అనేదొచ్చింది. ఎందుకంటే విక్రమ్ ఇక్కడ ఉంది. లిస్ట్ 1లో ఉంది కాబట్టి. కానీ మనకు కావాల్సింది ఏంటండి? లిస్ట్ 1, లిస్ట్ 2 కంపేర్ చేసుకోవాలి. లిస్ట్ 1లో లిస్ట్‌లో లేని నేమ్స్ హైలైట్ అయ్యి కనిపించాలి. అంటే వేరే ఏదైనా కలర్‌తో గాని హైలైట్ అయ్యి కనిపించాలి. దానికోసం నేను ఫస్ట్ లిస్ట్ 1ని లిస్ట్ 2తో కంపేర్ చేస్తున్నాను. లిస్ట్ 1ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని గో టు హోమ్ ట్యాబ్‌లోని మీకు కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంటుంది. కండిషనల్ ఫార్మాటింగ్‌లోని న్యూ రూల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ న్యూ రూల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీకు న్యూ ఫార్మాటింగ్ రూల్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్‌లో లాస్ట్ ఆప్షన్ అండి. యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసి, ఇక్కడ మీరు ఫార్ములా రాయండి. ఈక్వల్ టు సేమ్ ఫార్ములా కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ అనేది యూజ్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్ 1 రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కామా పెట్టి లిస్ట్ 2లోని ఏదో ఒక సెల్ అడ్రెస్ ఇవ్వండి. అంటే ఫస్ట్ నేమ్ ఏంటండి? సూర్య కదండీ! D2 కదండీ! నేనిక్కడ D2 అని టైప్ చేశాను. టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అంటే ఏంటంటే డిఫరెంట్ నేమ్స్ హైలైట్ అవుతాయి. ఈక్వల్ టు 1 అని తీసుకున్నారనుకోండి సేమ్ ఉన్న నేమ్స్ అనేవి హైలైట్ అవుతాయి. నేను ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. ఇక్కడ ఫార్మాట్ హైలైట్ అవ్వాలి కదండీ! ఫార్మాట్. ఫార్మాట్‌లోని మనం నంబర్స్ మారుద్దామా? ఫాంటా? బోర్డరా? ఫిల్. ఫిల్ అంటే మనకి సెల్ యొక్క టోటల్ కలర్ ఫిల్ అవుతది కాబట్టి అదే హైలైట్ అయ్యి కనిపిస్తది కాబట్టి ఫిల్‌నే యూజ్ చేద్దాము. ఫిల్‌లోకి వెళ్లి మీరు నేనిక్కడ యెల్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేయండి. ఓకే చేయండి. ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి డిఫరెంట్‌గా ఉన్న నేమ్స్ అంటే ఈ రాజు అనే నేమ్ మనకి ఇక్కడ ఎక్కడ లిస్ట్ 2లో లేదు కాబట్టి హైలైట్ అయింది. అలాగే సేమ్ రవి అనే నేమ్ కూడా లిస్ట్ 2లో లేదు కాబట్టి హైలైట్ అయింది. కాశీ అనే నేమ్ లిస్ట్ 2లో లేదు కాబట్టి హైలైట్ అయితే అవ్వడం జరిగింది. ఈసారి లిస్ట్ 2ని లిస్ట్ 1తో కంపేర్ చేయండి. సేమ్ ప్రాసెస్ అండి. లిస్ట్ 2 యొక్క డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఎంత డేటా ఉందో ఆ డేటాని గో టు హోమ్ ట్యాబ్‌లోకెళ్ళి కండిషన్ ఫార్మాటింగ్‌లోకి వెళ్లి న్యూ రూల్ అనేది క్లిక్ చేయండి. న్యూ రూల్‌లోని యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ ఎ ఫార్మాట్. ఇక్కడ మీరు ఫార్ములా టైప్ చేయండి. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి లిస్ట్ 2 రేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. కామా తర్వాత లిస్ట్ 1లో ఉన్నది B2. సో, మీరు సూర్య అనే కాదు ఎనీ డేటా యొక్క అడ్రెస్ ఇవ్వొచ్చండి. నేనిక్కడ B2 అనేది ఇస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈక్వల్ టు 0 అయితే డిఫరెంట్ నేమ్స్ వస్తాయి. 1 అయితే సేమ్ నేమ్స్ వస్తాయండి. నేనిక్కడ కూడా 0 తీసుకున్నాను. మీరు 1 తీసుకుంటే సేమ్ ఈక్వల్‌గా ఉన్న నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం వేరే ఒక కలర్ ఏదో ఒక కలర్ ఇద్దాము. ఓకే చేద్దాము. ఓకే.
ఓకే. ఇప్పుడు చూడండి డిఫరెంట్‌గా ఉన్న నేమ్స్ మాత్రం హైలైట్ అవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనం 2 లిస్టులని కంపేర్ చేసి దానిలో ఉన్న డేటాని హైలైట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.